అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓట్స్ మరియు మకానాతో పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక స్టీల్ కడాయిలోకి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి తీసుకున్నానండి. ఈ నెయ్యిని బాగా కరిగించుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు మకానాన్ని తీసుకోవాలి. ఈ మకానా వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగా ఎదుగుతుంది. అలాగే ఇందులోకి 3 నుండి 4 బాదం పలుకులు వేసుకోవాలి. సన్నని మంట మీద లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. మకానాని ఎంత బాగా రోస్ట్ చేస్తే అంత బాగా పౌడర్ వస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే 1 కప్పు ఓట్స్ని తీసుకోవాలండి. ఈ ఓట్స్ మకానా కంబైన్ చేయడం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యానికి వాళ్ళకి కావాల్సిన పోషక విలువలన్నీ చాలా బాగా అందుతాయి. ఇందులో కాల్షియం, ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ జీర్ణశక్తికి చాలా పెంపొందిస్తుంది. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న ఓట్స్ని మకానాని ఒకే మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా పిల్లలకి జ్ఞాపక శక్తి అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగా పెంపొందిస్తుంది. ఈ విధంగా పౌడర్ చేసుకొని పిల్లలకి ప్లాస్టిక్ వాడడం అంత మంచిది కాదు కాబట్టి ఒక గ్లాస్ జార్ తీసుకొని ఎయిర్టైట్ కంటైనర్లోకి ఈ విధంగా ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఏ పౌడర్ చేసినా 1 వారంకి సరిపడా చేసుకుంటాను. ఈ పౌడర్ అనేది 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా పౌడర్ని ఎయిర్టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీంతో మనం ఇప్పుడు ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి కొన్ని నీళ్లు పోసి పిల్లలకి 2 స్పూన్ల పౌడర్ సరిపోతుంది. 2 స్పూన్ల పౌడర్ వేసి ఉండలు లేకుండా కలిపి సన్నని మంట పైన బాగా కలుపుతూ మనము ఉగ్గు ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల పిల్లల జీర్ణశక్తి బాగా పెరిగి వాళ్ళకు ఉండే మలబద్ధక సమస్య అంటే పిల్లలకి మోషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చాలా ఫ్రీ అయిపోతుంది. అలాగే ఇందులో మనం బనానా వేస్తాం కాబట్టి వాళ్ళకి పొటాషియం అనేది ఎక్కువగా అందుతుంది. వాళ్ళ ఎముకలు అనేవి చాలా దృఢంగా పెరుగుతాయి. ఒక సగం వరకు బనానాని తీసుకొని ఒక స్పూన్తో దాన్ని మెత్తగా చేసుకోవాలండి. ఉగ్గును కలుపుతూ ఉండాలి. అలాగే ఈ బనానాని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం అలాగే బి విటమిన్స్ పిల్లలకి అందడం ద్వారా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ వాళ్ళ శరీర అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు చాలా తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. ఈ వెయిట్ గెయిన్ రెసిపీలలో నెంబర్ 1 రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బనానా మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఉగ్గులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బనానా పెట్టడం ద్వారా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. అలాగే తొందరగా లావు అవుతారు కూడా. ఎవరైతే వెయిట్ గెయిన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ పిల్లలు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. తొందరలోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఈ విధంగా జారుడుగా ఉండే విధంగా చూసుకోవాలి. పిల్లలకి ఈజీగా తినేస్తారు. 7 months బేబీ వరకు బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.